ధరణి న్యూస్, జనం కోసం, నిజం కోసం, సామాన్యుని గొంతుక. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఉద్దేశించి మాట్లాడతారు. ప్రెస్ ఉద్దేశించి మాట్లాడతారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ఈ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మనతో పాటు శ్రీ ఎస్ కుమార్ గారు, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ప్రెస్ దీంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా సంగప్ప గారు కూడా బీజేపీ సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం బీజేపీ నాయకులు, వారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. వారితో పాటు నేను, ప్రకాష్ రెడ్డి, నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. శ్రీ బండి సంజయ్ గారిని ప్రెస్ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సంజయ్ కుమార్. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. రెండు విషయాల మీద ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించాలనే ఉద్దేశం కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రగతి భవన్ ఫామ్ హౌస్ దాటి రావాల్సిందిగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ప్రజలు కష్టపడి అనేక మంది అమరుల వీరుల యొక్క త్యాగాల ఫలితంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను కేసీఆర్ గా పప్పచెప్తే ఇలా ఫామ్ హౌస్ కే, ప్రగతి భవన్ కే పరిమితం విషయం అందరికి తెలిసిందే. రెండవసారి అధికారం చేపట్టాక కూడా ఎక్కడ కూడా కనీసం ప్రజలను కలవకుండా, ప్రజల బాధలు తెచ్చుకోకుండా, ప్రజల సమస్యలను గుర్తించకుండా, కనీసం వాళ్ళ విజ్ఞప్తులను కూడా వినకుండా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నారంటే ఒక్క మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఏ పార్టీ పాలనప్పుడు కూడా కనీసం వారానికి ఒక్కసారైనా కూడా ప్రజల విజ్ఞప్తులు తెలుసుకునేవారు, చూసేవారు, వినేవారు, ఆర్జీలు తీసుకునేవారు. కానీ దానికి దూరంగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే, ప్రజలు పక్క పెడితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ పార్టీ ప్రజలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కూడా కలవడం ముఖ్యమంత్రి. ఎప్పుడు సమీక్ష చేస్తాడు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు చూసిన పబ్లిసిటీ చూసిన ముఖ్యమంత్రి గారు ఊకే కనబడే చూస్తే కామన్ అనుకుంటారు. ప్రజల్లో తిరిగే వ్యక్తులు కనబడాలి, తిరుగుతాడు, కనబడలేడు అనుకుంటారు. ఈయన ఎప్పుడు రాడు బయటికి, అనుకోకుండా బయటకు వచ్చని చెప్పి మొత్తం ఇక టీవీలలో, పేపర్లలో వశపడతలేదు. ఇవాళ సోషల్ మీడియా 7 సంవత్సరాల ముఖ్యమంత్రి బయటకు వచ్చాడు. ఎట్టకేలకు 7 సంవత్సరాలతో ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. అటువంటి వాతావరణం ఉంది వాళ్ళ. కానీ దాన్ని ముఖ్యమంత్రి గొప్పగా తీసుకుంటాడు. పాపం ఇన్ని రోజులు రాని ముఖ్యమంత్రి ఇవాళ బయటకు వచ్చిండు. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గంట హాస్పిటల్ తిరిగాడు, 7 సంవత్సరాలు పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇక మళ్ళీ వేడు ఫామ్ హౌస్ వాళ్ళ బిందాస్, మళ్ళీ 3 సంవత్సరాలు బిందాస్ బయట రాడు. ఇక బయట రాడు. మళ్ళీ గంట వచ్చాడు, పబ్లిసిటీ ఫుల్ చేసుకున్నాడు. ఇక అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆ గంట లోపల చేసింది తెలియదు. కానీ మళ్ళా డైరెక్ట్ ఫామ్ హౌస్ వేండి. ఇక మళ్ళీ బిందాస్ మళ్ళీ బయట రాడు. ఇక పోతాడు, మళ్ళీ రేపు పోతాడు, మళ్ళీ పోతాడు కూడా. కేవలం ఎన్నికల ప్రచారం బయట రాలే. నిన్న బయటకు వచ్చిండు. ఇక విపరీతమైన పబ్లిసిటీ. ఒక రాశారు, ఊపిరికి భరోసా. ఈయన ఫామ్ హౌస్ ఆక్సిజన్ తయారు చేసినట్టే. ఊపిరికి భరోసా అట. ఈయన ఫామ్ హౌస్ తయారు చేసిన ఆక్సిజన్ ఏటో ఇచ్చేయండు. ఈ ఇంకో ఎమ్మెల్యే పెట్టిండు. పీపీ కిట్స్ ధరించకుండా పోయిన ఏకైక ముఖ్యమంత్రి అట. పరమానంద శిష్యులు దొరికిన మంత్రులందరూ, ఎమ్మెల్యే లీడర్లందరూ కూడా అంత పరమానంద శిష్యులే. పీపీ కిట్స్ ధరించకుండా పోవడం తప్పు. దాన్ని గుర్తించాలి. పీపీ కిట్స్ ధరించకుండా పోవడం కూడా సంచలనం. వీళ్ళకి వాస్తవం సంచలనం, ముఖ్యమంత్రికి సంచలనం. అది ఇలా పోయిండు. ముఖ్యమంత్రి గారు గాంధీ హాస్పిటల్ సందర్శించాలని స్వాగతిస్తున్నాం. మేము ఎక్కడ నిన్న స్వాగతించినాం, 100% స్వాగతించినాం, సంతోషపడ్డాం. ఎట్టకేలకు ముఖ్యమంత్రి బయటకు వచ్చిందని చాలా సంతోషపడ్డాం. నేనైతే చాలా సంతోషపడ్డా. పత్రికా ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తున్నాం. దాన్ని ఏమనలేదు. ఒక భరోసా అంటే నాకు కూడా
అరే పోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి మా కిషన్ రెడ్డి గారు ఇప్పటికి 5-6 సార్లు వేయండు. పోయినప్పుడు అల్లా అక్కడ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు ఉన్న సమస్యలన్నీ మాకు కిషన్ రెడ్డి దృష్టి పడ్డాయి. అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి మొత్తుకున్నారు, బాధపడుతున్నారు, పేషెంట్స్ బాధపడుతున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు చెప్పి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోతే ఏ సమస్యలు రావాలి బాబా ఆయనకు. ఆయననే సమస్య నిన్న వాస్తవానికి. ఆయన పోయి లోపలికి పోతే విక్టోరియా అనే పేషెంట్ నా గేట్ దగ్గర ఉండి మొత్తుకొని కాళ్ళ వేలబడి చనిపోయింది. ఆయన విక్టోరియా అనే పేషెంట్ లోపలికి పడేకుంటే బందోబస్తు పేరుతో. లోపలికి పోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వస్తున్నంటేనే మొత్తం ఎక్కడెక్కడ క్లీన్ చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు లోపల ఒప్పడ్డారట. అంటే ముఖ్యమంత్రి గారు వస్తే క్లీన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పడ్డారు. అంటే అంత అధ్వాన పరిస్థితిలో ఉంది ఆడ. అక్కడ కనీసము పేషెంట్స్ ఏం బాధపడుతారో ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారా? అక్కడ సమస్యలు ఏమున్నాయో ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారా? అసలు అక్కడ వెంటిలేటర్స్ కనీసం మెయింటెనెన్స్ లేక, టెక్నీషియన్స్ లేక సగం వెంటిలేటర్ పనిచేయకుండా ఉన్నాయి ఆడ. టెక్నీషియన్స్ లేక, అనుభవజ్ఞులు లేక, వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించిండా? వేండు ఇద్దరికి దండాలు పెట్టిండు, పేపర్లో ఫోటో వేసుకున్నాడు, కథ వచ్చేసి భరోసా ఇచ్చిన చెప్పి అన్నాడు. మరి ఇన్ని రోజులు ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు బయటికి రాలే. దాని గురించి మేము చర్చిస్తే ఎక్కడ పబ్లిసిటీ లేదు మాకు పాపం. అంటే వన్ సైడ్ అయిపోయింది, ఏదైనా వన్ సైడ్ అయినా పాపం. నవ్వుకుంటున్నారు ఇవాళ పబ్లిసిటీ చూసాక ప్రజలు నవ్వుకుంటున్నారు. అరే ముఖ్యమంత్రి రాక 7 సంవత్సరాలు బయటకు వస్తే ఇంత పబ్లిసిటీ ఏందో అర్థమవుతుందని చెప్పుకుంటున్నారు. ఈయన ఈ దేశం ఈ ముఖ్యమంత్రి రాలే, ఇంకా దేశం వేరే దేశం పోయి వీడు కొత్తగా వచ్చిండా, దేశానికి కొత్తగా వచ్చిండా, రాష్ట్రానికి కొత్తగా వచ్చినా ఆశ్చర్యపోతున్నారు. వేరే దేశం పోయి వస్తే అందరూ సంతోషపడతారు. ఊరు మొత్తం ఒకటే స్వాగతం పలుకుతారట. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపం కష్టపడడానికి బయటకు పోతాడు. ఈ ముఖ్యమంత్రి కష్టపడిన ఫామ్ హౌస్ వచ్చిన వాటి నిన్న బయటికి రావడం విపరీతమైన పబ్లిసిటీ, ఊహాలకు అందరినీ పబ్లిసిటీ. మళ్ళీ ఈ 7 సంవత్సరాలు చేసి అన్ని వీకినాయి. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఏం వీకినా ఏం చేసినా కూడా ఇక అన్ని వీక్తాయి. ఇవాళ అక్కడ సిబ్బంది ఉన్నారు. ఇవాళ కొన్ని పత్రికలు వచ్చినాయి, నేరుగా నన్ను సంప్రదించండి అట ముఖ్యమంత్రి గారట. అక్కడ సిబ్బంది చెప్పినట. ముఖ్యమంత్రి మంత్రులకే దొరుకుతలేడు, నేరుగా సంప్రదించండి అంటే అవుట్ కథం, కేల్ కథం, దుకాణం బంద్ అన్నట్టు. నేరుగా ఆయన అన్యాయం లేదు లోపల. ఇలా డాక్టర్తో మాట్లాడిన, అక్కడ జూనియర్ డాక్టర్తో మాట్లాడిన ఫోన్ చేసి చెప్పారు ఇవాళ చాలా మంది. మేము అడిగినాం సార్ సీనియర్ రెసిడెంట్స్ ఉంటారా 15% స్టైఫండ్ మాకు పెంచాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ఫైల్ ఉన్నది. 6 months పెండింగ్ ఉన్నది, పక్కపోయింది అది. మాకు 3 నెలల నుంచి స్టైఫండ్ ఇస్తలేరు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అవకాశం చెప్పిన వెంటనే ఇప్పుడు ఏం మాట్లాడదు, మీరు పని చేయండి అన్ని తర్వాత మాట్లాడతా, నేరుగా నన్ను వచ్చి కలవండి, మీ సమస్యలు పరిష్కరిస్తా కదా. బయటకి వచ్చి మాత్రం పేపర్లకు మాత్రం లీకేజ్ చేసుకున్నారు. ఇలా ఇన్సెంటివ్స్ 10% పెంచమని చెప్పి లాస్ట్ ఇయర్ జియో ఇష్యూ చేశారు. ఇంతవరకు ఇవ్వాలి. ఇలా పీజీ స్టూడెంట్స్ కూడా 15% పెంచమని చెప్పి 2020లో పెంచాల్సినటువంటి దాన్ని 2021 నుంచి ఇస్తారట. అంటే పాతది వేదిగా, పాతది తీయరటిగా కొత్తది ఇస్తారు. అది కూడా ఇస్తారా గ్యారెంటీ లేదు. కనీసము వాళ్ళ గురించి వాళ్ళంతా కష్టపడుతున్నారు, ప్రాణాలు తెగించి సర్వీస్ చేస్తున్నారు. కనీసం వాళ్ళని గుర్తించి వాళ్ళ బాధలు తెలుసుకుంటే వాళ్ళకు భరోసా ఇవ్వకుండా నువ్వు ఏందో భరోసా ఇచ్చినట్టు ఇలా రాయించుకొని వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. వాళ్ళ బాధలు ఎందుకు ఇల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? వినాల్సిన అవసరం నీకు లేదా? వాళ్ళకి కనీసం ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు. ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, సీనియర్ డాక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. మాకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మొన్న నుంచి గత రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం వాటి గురించి ఎందుకు చర్చించలేను? నువ్వు దేనికోసం పోయినావు, ఎవరి కోసం పోయినావు? నువ్వు పోయి సాధించింది ఏంది? పోతివి, బయటికి వస్తేవి, కనీసం మీడియా కన్నా మాట్లాడినవి,
కనీసం బయటకు ఒక సమావేశం ఏర్పడేయాలి. అది కూడా చేయలేదు. నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చిందట. మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చి మళ్ళీ అడిగా మళ్ళీ ఎత్తే మళ్ళీ 3 నెలలు 4 బిందాస్ 3 ఏళ్ళు 4 నెలలు. కనీసం అక్కడ జరిగిన విషయాలు ఏంది, నువ్వేం గుర్తించినావు, ఎందుకోసం పోయినావు, ఎవరికి భరోసా ఇవ్వడానికి పోయినావు, పనిచేస్తున్న సిబ్బందికి ఏం ఆత్మస్థైర్యం నింపినావు, నువ్వు లోపల పరిస్థితులను ఏం గమనించినావు, ఏం గుర్తించినావు, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం చేయబోతున్నావు, అక్కడ ఇబ్బందులు ఏమున్నాయి, కనీసం సమీక్ష ఏం జరగకుండా ఫామ్ హౌస్ లో పోతే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ మళ్ళీ సమీక్ష అంటే రేపటి సమీక్ష అంటాడు. ఆ సమీక్ష ఏంటంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత కింద చికెన్ మటన్ ఫిష్ అన్ని పెడతాడు, కింద తినదుంటాడు, పైన ముఖ్యమంత్రి పైన కూర్చుంటాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్ని పెడతాడు, సాయంత్రం అయితే ఇరానీ బిస్కెట్ ఇరానీ చాయ్. వాళ్ళు కింద ఛాయ్ ఉంటారు, పైన ముఖ్యమంత్రి ఉంటాడు, మీడియా వస్తుంది, ఒక ఫోటో కోసం స్టిల్ ఇస్తారు, ముఖ్యమంత్రి అయిపోయిందంటారు, ఒక పత్రికా ప్రకటన రాస్తారు, పేపర్లకు ఇస్తారు, పేపర్ హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్. ఇది సమీక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు పోవాలి, ఎంజీఎం రేపు పోతున్నాడు, పోవాలి, ఎంజీఎంల సమస్యలు గుర్తించాడు. ఎంజీఎం రేపు ఎందుకు పోతావు, వీళ్ళది పోలే అంటే నువ్వు వేసరికి అన్ని క్లీన్ చేయాలి, నువ్వు వేవాడు మొత్తం పూలతో అలంకరించాలి, అప్పుడు పోయి ఏం లేదని పేపర్లో చూపెట్టాలి, అందరికి పబ్లిక్ చూపెట్టాలి. అరే మేము పోతున్నామో, అన్ని పార్టీల నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు పోతున్నామో సమస్యలు ఉంటాయి, ప్రజలు సమస్యలు వెలువబోసుకుంటున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు, శవాలు ఎదురవుతున్నాయి, నువ్వు పోతామంతా సమస్యలు కనబడే, చూడాలి ఆలోచన లేదు, వినవర్తలేవు. ప్రజల ఆర్తనాదాలు, సిబ్బంది ఆర్తనాదాలు చెవులో వినవర్తలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి చెవులో. ఇంత దుర్మార్గం దేశంలో ఎక్కర్లేదండి. వాళ్ళ ఎంజీఎం పైన మేము ఎంజీఎం పోతే పరిస్థితి వల్ల ఈ చైన్ బ్రేకర్ ఎక్కడ కూడా సిబ్బంది లేరు, ఎక్కడ కూడా సిబ్బంది కోసం నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు, ఏమైంది నోటిఫికేషన్, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, రాకపోవడం కారణమేంది, వాళ్ళ సిబ్బంది లేకపోవడం వలన కరోనా వ్యాధి ఇంకా తీవ్ర రూపం దాల్చుతున్నది. ఒక్కొక్క పేషెంట్ దగ్గర సిబ్బంది లేకపోవడం వలన ఒక్కొక్క పేషెంట్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఇద్దరు పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతకంటే రెండింతలు ఇలా కుటుంబ సభ్యులు ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడే సిబ్బంది లేరాడా, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు మేము కాపాడుకుంటామని నేను పోతే ఆశ్చర్యపోయినా. పేషెంట్ చీర ఉంటున్నాడు, కుటుంబ సభ్యుడేమో మంచం మీద ఉన్నాడు, కుటుంబ సభ్యులు తినిపిస్తున్నారు పేషెంట్ కు, వాళ్ళకి కేవలం మాస్కే ఉన్నది, పీపీ కిట్స్ లేవు, గ్లౌజెస్ లేవు, ఏం లేవు, వాళ్ళే తినిపిస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే తిరుగుతున్నారు, కలిసి అక్కడ ఉంటున్నారు, కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. మళ్ళా ఆ కుటుంబ సభ్యులు షాపులో పోతారు, బస్సులో పోతారు, ఆటోలో పోతారు, గ్రామాల్లో తిరుగుతారు, అటు ఇటు పర్యటిస్తారు. ఏ విధంగా కరోనా వ్యాధిని నియంత్రించగలుగుతామో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అలా పనిచేసే సిబ్బంది మీద కూడా ప్రెషర్స్ లోడ్ ఎక్కువ పడుతున్నది, స్ట్రెస్ ఎక్కువవుతున్నది, స్ట్రెస్ గురవుతున్నారు, అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. శోభారాయణ అనే డాక్టర్, కోవిడ్ డిపార్ట్మెంట్ పనిచేసే శోభారాయణ డాక్టర్ కోవిడ్ వస్తే ఇలా ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక బెడ్ దొరకక చచ్చిపోయింది, వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది. 4 ల్యాబ్ టెక్నీషియన్స్ చనిపోయారు, టెక్నీషియన్స్. ఇంతమంది సిబ్బంది చనిపోతున్నారు. కనీసం వాళ్ళు ప్రోత్సహించేటువంటి ఆలోచన, ఒక మానవత్వంతో ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన నిజంగా దుర్మార్గం. ఇలా పోలీస్ సిబ్బంది కానీ, మెడికల్ సిబ్బంది, డాక్టర్స్ కానీ, శానిటరీ సిబ్బంది కానీ, విలేకరులు కూడా చాలా మంది విలేకరులు, వాళ్ళకు జీతం ఎంత వస్తుంది, విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, రిపోర్టర్లకు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు పోతే నీ వెనక రావాలా, కవరేజ్ చేయాలి, బ్రేకింగ్ చేయాలి, షేకింగ్ చేయాలి. కానీ విలేకరు నీకోసం వస్తే వాళ్ళకు పాజిటివ్ వస్తున్నది. వాళ్ళు చాలా జీతాలతో అలా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కనీసం ప్రాణాలు కాపాడతలేరు, ఇంట్లో ఉండి ప్రాణాలు కోల్పోతున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఇచ్చినప్పుడు సమీక్ష, టాస్క్ ఫోర్స్, ట్విట్టర్ ఫోర్స్, దాని అనుభవం ఉన్న వ్యక్తులను పెట్టుకోవాలి. అక్కడ వేరే రాష్ట్రంలో పెట్టారు, అన్ని పార్టీల నాయకులను పెట్టారు, ఇక్కడ టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. ఒకటి ఒక దొంగల మూట లెక్కనే అది చెప్తే కదా మూట. ట్విట్టర్లే మొత్తం, అన్ని ట్విట్టర్లనే, సమావేశాలు అన్ని కూడా ట్విట్టర్లనే. పర్మిషన్లు, ల్యాండ్లు కబ్జా చేసేది వాళ్ళే, కబ్జా చేసిన ల్యాండ్లకు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే,
వాళ్ళందరూ గూడుపడి అన్నది ఓ టాస్క్ ఫోర్స్ అని పెట్టి టాస్క్ ఫోర్స్ ఎటు తిరగాలి, ఇంతవరకు ఎన్ని సమస్యలు గుర్తించారు, ఏం సౌకర్యాలు కల్పించారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి 2,500 కోట్లను కేటాయించినాడు. 2,500 కోట్లు ఎవరు కేటాయించిన 2,500 కోట్లు చూపట్టి 2,500 కోట్లు ఏడున్నాయో. ముఖ్యమంత్రి అన్నాడంటే కాదు అన్నట్టు అంతే, ప్రజలకు అర్థమైపోయింది. ఇది చేస్తా అంటే చెయ్యడం అన్నట్టు. దానిలో ఉన్నది బస్సు పైసా బస్సులు తేడా సింగ్, ముఖ్యమంత్రి తేడా సింగ్ అదే. ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు, ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, ఏం చేయడం అంటే ఏం తెలియదు ఆయనకు. అటువంటి పాత్ర అది హీరో పాత్ర. వ్యాక్సినేషన్ బంద్ చేసిర్రు. వైన్స్ లో బార్లకు స్టాక్ వచ్చిందట. బార్లకు స్టాక్ వచ్చినప్పుడు ఇక్కడ వ్యాక్సినేషన్ బంద్ చేస్తాడు. అందులో మంది ఆగాలి కదా, ఇక్కడ స్టాక్ వ్యాక్సినేషన్ బంద్ చేస్తాడు. ఏమంటే కేంద్రం వ్యాక్సిన్ ఇస్తలేదు చెప్పాడు, ఉన్న లెక్క చూపట్టాడు. ఇలా ప్రజలందరూ పిట్టు లెక్క రాలిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా మహమ్మారి పెరుగుతూ ఉన్నది. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. శాలరీస్ వస్తలేవు, వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తలేడు. ఎట్టకేలకు మొన్న మేము దీక్ష గరీబోల కోసం బీజేపీ దీక్ష అని చెప్పిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఒక్క డిమాండ్ పరిష్కరించండి. ఆయన మంచిది అన్నాడు, తర్వాత మంచిది అన్నాడు, అప్పుడెప్పుడు అన్నాడు మంచిదని, చేతాను చేయడు, నిన్న చేసాడు. మరి ఆరోగ్యశ్రీ అది మంచి పథకం, ఆరోగ్యశ్రీ కూడా మంచి పథకమే. ఆరోగ్యశ్రీలో కూడా కరోనా వ్యాధిని ఎందుకు చేర్చలేవు? చేర్చకపోవడానికి కారణం ఏంటి? ఆరోగ్యశ్రీ మంచి పథకం కాదా? నీకు నమ్మకం లేదా ఆరోగ్యశ్రీ మీద? ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చడంలో అభ్యంతరాలు ఏంది నీకు? ఆయుష్మాన్ భారత్ వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది, ఆరోగ్యశ్రీ వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది. ఈ రెండు అమలు పడితేనే, అమలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రపతికు న్యాయం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ లిమిటేషన్ కూడా 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాల్సిందే. పెంచడంలో నీకు అభ్యంతరాలు ఏంది? 2,500 కోట్లు కేటాయించినావు కదా నువ్వు. దానికెళ్ళి సీఎం కేర్ ఫండ్ ఏం చేసినావు? ఏ అకౌంట్లో వేసినావు? దుబాయ్లో పెట్టినావా, మస్కట్లో పెట్టినావా, లండన్లో పెట్టినావా, అమెరికాలో పెట్టేసినావా? పోతారా నీ కుటుంబం నువ్వు దుబాయ్ పోతారు కదా, తీస్తాం. దుబాయ్ పోయి కూడా దుబాయ్ దందలు అన్ని తీస్తాం, చిట్టంతా తీస్తాం. ఎక్కడెక్కడ పైసలు పెడుతున్నారు, దొంగతనంగా ఎవరోళ్ళు పోతున్నారు, అన్ని సీకర్గా ఎవరోళ్ళు పోతున్నారు, కుటుంబ సభ్యులు అన్ని ఉన్నాయి, జాతకాలు అన్ని ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే. ఆరోగ్యశ్రీ లిమిటేషన్ 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాల్సిందే. తెలంగాణ రాష్ట్రపతికి న్యాయం చేయాల్సిందే. గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము. ఆ డిమాండ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి, పరిశీలించాలి, అమలు చేయాలి. మరి నిన్న చేసిన పర్యటన పబ్లిసిటీ కోసం మాత్రమే. ఇన్ని రోజులు బయటికి వెళ్ళని ముఖ్యమంత్రి బయటికి వచ్చేసరికి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. దాంతోపాటు వ్యవసాయం విషయంలో చాలా ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలే. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. దాదాపు 20-30 రోజులుగా ధాన్యం అక్కడ నిల్వ ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్నారు. అటు కరోనాతోని, ఇటు వర్షంతోని సహజీవనం చేస్తూ ఉన్నారు. తాళ్ళ పేరుతోని, తరుగు పేరుతోని, లేబర్ పేరుతోని చివరకు రైస్ మిల్ పోతే మళ్ళా 5-6 క్వింటాలు 5-6 కోత విధిస్తున్నారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆజమాయిషీ లేదు. ఇలా విత్తనాల మీద సబ్సిడీ ఎత్తేసిండు. ఇవాళ మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల యొక్క ముడి సరుకు ధర పెరిగిన తర్వాత కంపెనీలన్నీ ఎంఆర్పి రేటు పెంచినప్పటికీ కూడా సబ్సిడీ శాతాన్ని పెంచి పాత ధరకే యూరియాని ఇప్పిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ప్రతి సంవత్సరము 70,000 కోట్ల రూపాయలను ఇలా సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్నాం కంపెనీలన్నిటి.
వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తాను ముఖ్యమంత్రి, మరి అద్భుతం ఎప్పుడు వేస్తారో చూపెట్టాలి. విత్తనాలు ఎట్టి బస్లో సబ్సిడీ మీద ఇవ్వాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ కొనుగోలు వెంటనే ప్రారంభించండి. మొన్న ఎక్కడైతే నష్టపోయారో రైతులను ఆదుకోండి. కోత పేరుతోని రైతులు ఇబ్బంది పడితే ఎట్టి పద్ధతుకుంటాం. తప్పకుండా రాబోయే రోజుల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో ఆందోళన చేరినది. ఆ అవకాశం మాకు ఇవ్వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. వెంటనే రైతులు గోసపడుతున్నారు. మానవత్వం ఏ వ్యక్తి కూడా ఆ రైతుల గోసం చూసి భరించలేం, చాలా బాధపడుతున్నారు అందరు కూడా. ఇటు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతా ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించని చెప్పి కోరుతా ఉన్నాం. సెల్ఫ్ అన్మ్యూట్ ఆప్షన్ లో ఉంది. మీడియా మిత్రులు క్వశ్చన్స్ అడగాల్సిన వాళ్ళు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి. సంజయ్ గారు, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా. సంజయ్నా, సత్యం గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి విజిట్ కి వెళ్ళకపోతేనేమో మీరు విజిట్ కి వెళ్ళలేదు, అసలు ఫామ్ హౌస్ దాటలేరు, ప్రజల దగ్గరికి వెళ్తలేరు అంటారు. అదే గాంధీ హాస్పిటల్లో ఉన్న కరోనా పేషెంట్లకు ధైర్యం కలిపిన ముఖ్యమంత్రి వెళ్తారేమో మీరు పబ్లిసిటీ అంటారు. ఇది ఎందుకు రాజకీయంగా విమర్శలు చేయడం కదా? అందుకే స్వాగతించినాం, మేమే ఫస్ట్ స్వాగతించినాం. పోయిన ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, ఏం భరోసా నింపిండు, సిబ్బంది ఎందుకు కలవలేదు, సిబ్బంది సమస్యలు ఎందుకు వినలేదు, పనిచేయని వెంటిలేటర్లు ఎందుకు గుర్తించలేదు, అక్కడున్న పేషెంట్స్ తో ఎందుకు మాట్లాడలేదు, బయట ఉన్న పేషెంట్స్ అటెండెన్స్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ముందస్తు జరిగే మొత్తం క్లీన్ చేసుకొని పోయిండు, డాక్టర్లతో ఎందుకు మాట్లాడలేదు, డాక్టర్లకు ఇన్సెంటివ్ విషయాలు ఎందుకు ఇస్తలేడు, డాక్టర్లకు 3 నెలల స్ట్రైక్ ఫండ్ ఎందుకు ఇస్తలేడు, ఆర్థిక శాఖ మంత్రి పెండింగ్ ఫైల్ ఎందుకు మూయేస్తలేడు, అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తలేడు, ఎందుకు హామీలు నెరవేరుస్తున్న హామీ లేదు. అందుకే ఇలా నిన్న మాట్లాడలే మేము. ముఖ్య నమ్మకం ఉండే ముఖ్యమంత్రి మీద రాజకీయ విమర్శ చేయాలంటే నేనే చేస్తాం. మేము ముఖ్యమంత్రి ఏం చేయలేసుకోవడం అంటే ఇవాళ మాట్లాడుతున్నాం. హలో sir, Ratna here sir. Hello, I'm Ratna here మేడం. చెప్పండి sir. చెప్పండి. KTR yesterday, I mean few days back, said that Telangana is doing better than national average on COVID treatment, but you are seeing it otherwise, sir. And when somebody asked him about that oxygen and remdesivir injections being sold at high price, he blamed the center, saying that 85% is under their control. What is your take on that, sir? ఇప్పుడు ఫస్ట్ కేంద్రము చేస్తున్న వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నాను నేను. వీళ్ళు కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, ఇచ్చిన వీళ్ళు కేంద్రం ఆరోగ్య శాఖ అనేది రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటది. దాన్ని ఈ మంత్రులు గుర్తించాలి. వాళ్ళ ఆక్సిజన్ బ్లాక్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో, రెమ్డెసివిర్ బ్లాక్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? మోడీ గారు కంట్రోల్ చేస్తారా? వీళ్ళు ఎంత అడిగారో అంత ఇచ్చారు. దాన్ని గుర్తించాల్సిన అవసరం. He's doing better. State is doing better. చెప్పండి అన్నా, ఈ మీరు దీక్ష చేస్తారని ప్రకటించిన తర్వాతనే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం, గాంధీ హాస్పిటల్ మీరు డిమాండ్ చేయడం తర్వాతనే ఇవన్నీ రెండు అంటే అనుకోని చేసుకున్నట్టుగా ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. దీనికి ఏమంటారు? మేము డిమాండ్ చేసింది వాస్తవము. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసు. ఆయనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది, ఆ ఇంటెలిజెన్స్ ఆయన కోసం పనిచేస్తున్నది. ప్రజలు ఏమనుకుంటారో తెలుసు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ ఏ పిలుపునిచ్చినా దానికి అండగా ఉండడానికి దాన్ని శిరసావహించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తారు. సంజయ్ అన్న, ఇప్పుడు మీరు ఇందాక దుబాయ్ పోతున్నది కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు. త్వరలో బయట పెడతారు అంటే డబ్బులు రావడానికైనా మొత్తం తెలుసగా బయట పెడతాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని మరో డిమాండ్ పెడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పెట్టాలి అని ఇన్ని రోజులు డిమాండ్ చేశారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ అంటే మేము నిన్న గరీబోల కోసం బీజేపీ దీక్షలో మా బ్యానర్ చూడండి. మరి 2 డిమాండ్లు. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చాలి. దాన్ని 2 లక్షల నుంచి పరిమితిని 5 లక్షలు పెంచాలి. ఈ 2 డిమాండ్లతో మేము దీక్ష ప్రారంభించాం. దీక్ష చేయాలనుకున్నాం. నిన్న ఒక డిమాండ్ నెరవేర్చి దీక్ష విరమించినాం. తప్ప వాయిదా వేసుకున్నాం. మళ్ళీ దానికోసం తప్పకుండా ఫైట్ చేస్తాం. 2 డిమాండ్లతో మేము దీక్ష ప్లాన్ చేస్తాం. మా బ్యానర్ చూడండి ఏర్పడుతుంది. ఆయుష్మాన్ భారత్ వల్ల కొంతమందికి న్యాయం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ వల్ల ఇంకొంతమందికి న్యాయం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఆయుష్మాన్ భారత్ వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందంటారా? ఆయుష్మాన్ భారత్ తోని ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది? ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షల మందికి 26 లక్షల కుటుంబాలకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఆయుష్మాన్ భారత్ వల్ల. కాబట్టి దానికి పెంచే ప్రయత్నం చేయాలి. అందరు న్యాయం జరగాలంటే ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రకటించిన తర్వాత అమలు చేస్తామన్నారు. అందులో కరోనా ట్రీట్మెంట్ జరుగుతుందని మీకు సమాచారం ఉందా? అందరు జరుగుతుంది కదా మన రాష్ట్రంలో. ఆయుష్మాన్ భారత్ వల్ల ఒకటి లాభం ఏంటంటే దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉన్నా చికిత్స చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సరే అయినప్పుడు ఆరోగ్యశ్రీ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలి వాళ్ళు కూడా. బట్ అక్కడ అమలు చేయాల్సిందే. ఈ కరోనా అంశంలో ఇప్పటికే మీరు చెప్తా ఉన్నారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు కూడా డిమాండ్ చేశారు. ఇంతవరకు ముఖ్యమంత్రి దానిపైన స్పందించట్లేదు. ఎట్లా చూస్తారు? అలాగే కంటిన్యూగా 4-5 రోజుల నుంచి కూడా వ్యాక్సిన్లు నిలిపివేయడం జరిగింది. ఇంకా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండదు. అసలు ఈ వ్యాక్సిన్ నిలిపివేయడం పట్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? వైన్స్ లకు స్టాక్ వచ్చిందట వ్యాక్సిన్ నిలిపేసేది. వైన్స్ లో స్టాక్ బాగా వచ్చిందట. ఆడ ఇన్కమ్ తగ్గుతుందని చెప్పి మళ్ళీ అందరికి ఈడ క్యూ పడుతుందని ఆడ క్యూ పెరగాలని చెప్పి పెట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి. అఖిలపక్ష సమావేశం ముఖ్యమంత్రి ఏది తింటాడని ఆయన పక్షములతోనే సమావేశం పెడతాడు. ఈ అఖిలపక్షాన్ని వెళ్తాడు ఆయన. వాస్తవానికి ఆరోగ్య మంత్రి తెలంగాణ రాష్ట్రంలో అయ్యేస్తలేదు, కలిసి వస్తలేదు ఆరోగ్య మంత్రి. ఎందుకంటే ఆ లక్ష్మణరెడ్డి గారు ఉండే అవుట్, రాజయ్య సార్ ఉండే అవుట్, ఈటల సార్ అవుట్. అందుకే ఆరోగ్య శాఖ మాకొద్దు అంటున్నాడ. అందుకే ముఖ్యమంత్రి సంకల్పం పెట్టుకోండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి మాకు వద్దే వద్దంటున్నాడు. వాళ్ళు లాస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు మొదటి పోటీ పడ్డాడు. ఇప్పుడు వద్దే వద్దు ఉన్నది పెట్టండి అంటున్నాడు. ఇప్పుడు ఇస్తాడు ఇక మళ్ళీ ఎవరు చూస్తాడు. ఇక మళ్ళీ ఎవరినో వస్తాడు. ఇక ఎవరినో టార్గెట్ చేస్తాడు. ఎవరిని ఒక్కపో ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇస్తాడు. ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తాడు. అవుట్ చేసి పడేస్తాడు. ఓకేనా? అందరికి ధన్యవాదాలు. అందరికి Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.